అందరు సంతోషంగా ఉన్నారా? 4 రోజులు బాగా విన్నారా? పాటలు నేర్చుకున్నారా? కథలన్నీ విన్నారా? గుర్తున్నాయా? మరి ఈరోజు వెళ్ళిపోవాలి కదా. సంతోషంగా ఉందా, దుఃఖంగా ఉందా? దుఃఖంగా ఉందా? సరే సరే. మరి మీరు ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏం తీసుకెళ్తున్నారు? ఇంకా మీరు నేర్చుకున్న పాటలు, వాక్యం, కథలు, మీరు వెళ్ళి మీ ఇంటి దగ్గర చిన్న చిన్న VBS పెట్టుకోవాలి. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని పిలిచి మీకు తెలిసినవన్నీ మీరు వాళ్ళకి చెప్పాలి. అంతేకాదు, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? జరగకపోతే మీరు వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉండాలి. మీరు కూర్చొని మీ నాన్నను, అమ్మను పిలిచి రోజు మీరు నేర్చుకున్న పాటలన్నీ పాడాలి. తర్వాత వాక్యం చెప్పాలి, బైబిల్ చదవాలి, అందరూ కలిసి ప్రార్థన చేయాలి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. 1 అంటే తెలుసా? 2 3 ఇంకా కళ్ళు తెచ్చి చూస్తున్నారు. అందరు కళ్ళు మూసుకోవాలి. స్తోత్రాలయ్యా దేవా, మీ అనాది కాల సంకల్పంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తుని మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలయ్యా తండ్రి. మరి చీమకుర్తిలో మీరు నిలబెట్టుకున్న మీ సాక్ష్యం, మీ ప్రజలు బట్టి మీకు వందనాలు. ఈ ప్రాంతంలో ఉన్న చిన్న పిల్లలను మీరు ప్రేమించి అయ్యా ఈ సంవత్సరం కూడా ఈ VBS ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ 4 దినముల పరిచర్య మీరు ఆశీర్వదించి ఫలింపులను తీసుకుని రండి. ఆయన ఈ చిన్న హృదయాల్లో ప్రభువా మీరే కార్యం చేయండి. ఉదయమా చిన్న సమయంలో హృదయాన్ని తెరిచారు, చెవిని తెరిచారు. అదే దేవుడు ఈ దినం కూడా ఉన్నారు. ఈ పిల్లల హృదయాలు మీరే తెరవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బాల్య వయసులోనే మిమ్మల్ని తెలుసుకోండి అని కావాల్సిన జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు వారికి దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా ఈ 4 దినాలు పిల్లలు ఏం నేర్చుకున్నారో దేవా అవి వారికి జ్ఞాపకం ఉన్నట్లు వారి హృదయంలో మీరే భద్రపరచండి. వారి వారి ప్రాంతాలకు ఇళ్లకు వెళ్ళిన తర్వాత కూడా తండ్రి వారి సాక్షాత్గా వారి స్నేహితుల ఎదుట, తల్లిదండ్రుల ఎదుట దేవా మిమ్మల్ని ప్రదర్శించే బిడ్డలుగా వారు ఉంటున్నట్టు ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఏ ఒక్క బిడ్డ కూడా నశించిపోవడం మీకు ఇష్టం లేదు కదా నాయన. ప్రతి ఒక్కరిని మీరే దర్శించి మీరే కృప చూపించండి. మరి ఆయా విధులుగా ప్రయాసపడుతూ పనిచేసిన ప్రతి టీచర్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన వెనకొండి కనిపించకుండా పనిచేసిన వంటగదిలో మరి ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి ఆయన ముందుకు వచ్చి పనిచేసిన ప్రతి బిడ్డను మీరు చూస్తున్నారయ్యా. మీరే వారికి ప్రతిఫలం దయచేసే దేవుడు అని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మిగిలిన సమయం కూడా ఆశీర్వాదకరంగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ.